హాయ్ ఫ్రెండ్స్, నలుగురితో కాసేపు మన గురించి మాట్లాడుకుందాం. మన మధ్యతరగతి భారతీయ కుటుంబాలు, వాటి జీవన విధానాలు. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సేవింగ్ విధానం, భద్రత. అది భవిష్యత్తుపై ఉన్నటువంటి భయం నుండి వచ్చిన రక్షణా వ్యవస్థ. మన మెదడులో సేవ్ చేయాలి అనే స్విచ్ 40 సంవత్సరాల పైగా గట్టిగా అమర్చబడి ఉంది. రిటైర్మెంట్ వచ్చాక ఇప్పుడు ఖర్చు చేసేయండి అని చెప్పినా మనసు అంగీకరించదు. ఫైనాన్షియల్ సైకాలజీలో దీన్ని స్విచ్ ఫెయిల్యూర్ అంటారు. డబ్బుని మన ఆనందం కోసం ఉపయోగించుకోవడంలో విఫలం కావడం. రిటైర్ అయ్యాక కూడా డబ్బుని ప్రేమించం. డబ్బు అయిపోతే ఎలా, పిల్లలకు సరిపోకపోతే ఎలా అనే భయం వల్ల జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేము. మరి మూలధనాన్ని తాకూడదు అని నిర్ణయం చేసుకుని వడ్డీ డబ్బులతో జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. రోగాలు చేరి చిన్న చిన్నగా ఇబ్బంది పడుతున్నా డబ్బు ఖర్చు చేయకుండా ఆ నొప్పినే భరిస్తాం. ఖర్చు అయిపోతుందేమోనని. ప్రయాణాలు చేసేందుకు కూడా ఆసక్తి ఉండదు. యవ్వనంలో టైం ఉండదు. మరి అత్యంత పెద్ద భయం మన జీవితాల్లో అదేంటంటే, మనం ఎక్కువ కాలం బతికితే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోకపోతే ఎలా అని. ఇక్కడ సమస్య ఏంటంటే, వరస్ట్ కేస్ కోసం సిద్ధపడుతూ బెస్ట్ ఇయర్స్ని కోల్పోతున్నాము. చివరికి ఏం మిగులుతుంది? ఖర్చు కాని డబ్బు, ఇంకా ఖాళీ ఇల్లు, లాకర్లో బంగారం, వాడని బ్యాంక్ బ్యాలెన్సు. పిల్లలకైతే ఆస్తి దక్కుతుంది, కానీ తల్లిదండ్రులకు ఏమాత్రం అనుభవించినటువంటి జీవితంపై మౌనమైనటువంటి బాధ మిగులుతుంది. చివరగా చెప్పేది ఏంటంటే, అందరూ బాగుండాలి అనుకుంటూ అందులో మనం ఉండాలి అనిపించాలి. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. బాయ్ ఫ్రెండ్స్.